కొనిదెల ఏం చేశారో తెలుసుకుందాం. వైఎస్ జగన్ విషయంలో ఏం జరిగిందే? జగన్ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఆయన తిరుమల ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ డిక్లరేషన్ సంతకం చేయలేదు. 2024లో లడ్డూ వివాదం సమయంలో కూడా జగన్ తిరుమలకి వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ డిక్లరేషన్ సంతకం చేయమని రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పుడు జగన్ ఈ డిక్లరేషన్ సంతకం చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన భారతదేశం ఒక సెక్యులర్ దేశమని, ఎవరిని మతపరమైన డిక్లరేషన్ సంతకం చేయమని బలవంతం చేయకూడదని వాదించారు. కావాలంటే నా మతం మానవత్వం అని ఆ డిక్లరేషన్ ఫామ్ లో రాసుకోండి అని జగన్ ఆ సందర్భంలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా కానీ టీటీడీ నుంచి ఒత్తిడి రావడంతో జగన్ తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో